హలో వియర్స్, నమస్తే అండి. నా పేరు భూషణ్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, విజయనగరంలో ఉన్నటువంటి గణేష్ గారనే నాకు ఈ మాన్యువల్ యాంప్లిఫైయర్ ఆర్డర్ ఇచ్చారండి. ఇది ఏంటంటే నాన్ రిమోట్ యాంప్లిఫైయర్ అనమాట. ఓన్లీ మాన్యువల్ కంట్రోల్స్ ఉంటాయి దీనికి, అన్నీ కూడా ఇక అన్ని కంట్రోల్స్ మాన్యువల్ ఉంటాయి, రిమోట్ ఉండదు అనమాట. దీంట్లో ఓన్లీ యూఎస్బికి బ్లూటూత్కి మాత్రము ఇలాంటి రిమోట్ యూజ్ చేసుకోవచ్చండి. దీంట్లో ఆడియో రష్ డాల్బీ డిటిఎస్ ప్రొలాక్సీ 2 కలిగినటువంటి డీకోడర్ యూజ్ చేసామండి. దాని నుంచి ఈ కంట్రోల్స్కి అన్నిటి కూడా కనెక్షన్స్ వెళ్ళేటట్లుగా, దీని నుంచి మాస్టర్ కంట్రోల్కి వెళ్ళేటట్లుగా, అక్కడి నుంచి మళ్ళీ 5.1 యాంప్లిఫైయర్స్కి అన్నిటికీ కూడా కనెక్షన్స్ వెళ్ళేటట్లుగా చేసామండి. ఈ విధంగా చేయడం అనేది కొంచెం కష్టం ఏ టెక్నీషియన్స్కైనా కూడాను. రిమోట్ కంట్రోల్ కలిగినటువంటి ఇలాంటి 5.1 కానీ 7.1 యాంప్లిఫైయర్స్ ఇలాంటి రిమోట్ ఉంటే అది కొంచెం ఈజీ అవుతుందండి. ఇది కనెక్షన్స్ గట్టి ఇచ్చుకోవడం చాలా కష్టం, కానీ ఆయన లో బడ్జెట్లో కావాలన్నారు కాబట్టి మనం ఈ యాంప్లిఫైయర్ని అసెంబ్లింగ్ చేయడం జరిగిందండి. ఆయన దగ్గర స్పీకర్స్ ఉన్నాయండి, 4 ఇంచెస్ అండ్ 12 ఇంచెస్ సబ్ వూఫర్ కూడా ఆయన దగ్గర ఉంది. ఓన్లీ యాంప్లిఫైయర్ మాత్రము మమ్మల్ని చేయమని చెప్పారండి. ఈ యాంప్లిఫైయర్ ఏంటంటే ఫ్రంట్ ఎల్సిఆర్కి, బ్యాక్ సరౌండ్స్కి ఈచ్ 40 వాట్ వచ్చేటట్లుగా యాంప్లిఫైయర్ అండి. ఇది TDA 2050 కలిగినటువంటి ఐసీస్ యూజ్ చేసాము. 40 వాట్ కెపాసిటీ అండి. డ్యూయల్ వోల్టేజ్ ఇచ్చాము దీనికి. సింగిల్ వోల్టేజ్ ఇచ్చేటటువంటి సర్క్యూట్ కూడా ఉంది, కానీ దీని డ్యూయల్ వోల్టేజ్ కలిగిన సర్క్యూట్ దీనికి ఇచ్చాము అన్నమాట. అలాగే ఇవ్వడం వల్ల ఏంటంటే సౌండ్ క్లారిటీ అండ్ క్వాలిటీ రెండు కూడా బాగా ఉంటుందండి. దీనికి 6.5 ఇంచెస్ స్పీకర్స్ కూడా వేసుకోవచ్చు. ఇది ఫుల్ రేంజ్. ఊఫర్ కూడా వేసుకోవచ్చు ఫుల్ రేంజ్ కాకుండా. అలాగే 4 ఇంచెస్ స్పీకర్స్ ఇవి ఏంటంటే ఈ డ్రైవర్స్లో ఫుల్ రేంజ్ వేసుకోవచ్చు, ఊఫర్స్ కూడా వేసుకోవచ్చు 4 ఇంచెస్ డ్రైవర్స్. అలాగే సబ్ వూఫర్ వరకు వస్తే ఇది 400 వాట్స్ వరకు క్యారింగ్ అవుతుందండి. పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉంది, కానీ దీంట్లో వచ్చేది 250 వాట్స్ కాబట్టి 250 వాట్స్ కూడా దీనికి యూజ్ చేసుకోవచ్చు. డీజే ప్రో కంపెనీది డబుల్ మ్యాగ్నెట్ అనమాట. ఈ డీజే ప్రో కంపెనీది 400 వాట్స్ RMS, 3000 వాట్స్ PMPO డబుల్ మ్యాగ్నెట్ కలిగినటువంటి Y35 మ్యాగ్నెట్ కలిగినటువంటి సబ్ వూఫర్ అండి. ఇది ఎయిర్ వెంట్ అండి. ఇది అంటే గాలి వెళ్ళడం గురించి మనకి ఈ కాయిల్ గట్ట హీట్ ఎక్కినప్పుడు దీంట్లోంచి ఎయిర్ పాస్ అవుద్ది కాబట్టి మనకి కూలింగ్ అవుద్ది అనమాట కాయిల్. అలాగే ఇది PP కోన్ ఇది. అందువల్ల మనకి వాటర్ ప్రూఫ్ ఏమి కూడా ఇది డ్యామేజ్ అవ్వడం అట్టయితే మనకి కొన్నాళ్ళకి డిటీరేట్ అయిపోయి పాడైపోద్ది. ఇది అలా కాదు. లీడ్స్ బ్లాక్ అండ్ రెడ్ కూడా చాలా స్ట్రాంగ్గా వైర్స్ ఇచ్చారనమాట. చూడండి, ఈ వైర్స్ ఇవ్వడం వల్ల ఎప్పుడు కూడా వైర్ కట్ అయిపోవడం అన్నది ఛాన్సెస్ అస్సలు ఉండదండి. ఇది కాకపోతే వేరే బ్రాండ్ ఏదైనా వేసుకోవచ్చండి. మీకు JBL కావాలంటే JBL, JBU ఉంది, తర్వాత డైనిటివ్ ఉంది, ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. ఏది కావాలంటే అది మనం 12 ఇంచెస్లో వేసుకోవచ్చు. 12 ఇంచెస్కి పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉండేటట్లుగా బేస్ బాగా వచ్చేటట్లుగా చేసామండి దీనికి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు తెలియపరచండి. ఏదైనా ఉంటే నేను ఆన్సర్ చెప్పగలను మీకు. మా దగ్గర 2.0, 2.1, 5.1, 5.2 అండ్ 7.1, 7.2 ఆల్ అదర్ కేటగిరీస్ ఏదైనా సరే ఉన్నా కూడా మేము అసెంబ్లీ చేసిస్తామండి. మమ్మల్ని సంప్రదించండి. యాక్టివ్ సబ్ వూఫర్స్ చేస్తాము, ప్యాసివ్ సబ్ వూఫర్స్ కూడా చేస్తాము, టవర్స్ చేస్తాము, అలాగే జిమ్కి కావాల్సిన యాంప్లిఫైయర్స్ కూడా చేస్తాము. బార్ అండ్ రెస్టారెంట్స్కి, షాపింగ్ మాల్స్కి, ఎక్సెట్రా ఇంకేదైనా సరే పార్టీస్కి కావాల్సినటువంటి యాంప్లిఫైయర్స్ మేము అసెంబ్లింగ్ చేయగలమండి. అందుచేత మీకు ఏదైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇది పీక్ మ్యూజిక్ పవర్ 1000 వాట్స్ కలిగినటువంటి యాంప్లిఫైయర్ అండి. 490 వాట్స్ RMS రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ వస్తుందండి. మొత్తం 6 స్పీకర్లు సరౌండింగ్స్ అన్నింటి కూడాను 6×4 24 అంటే 240 వాట్స్. ఈ దీంట్లో ఉన్నటువంటి సబ్ వూఫర్ యాంప్లిఫైయర్ 250 వాట్స్ అంటే టోటల్గా 490 వాట్స్ RMS వస్తుందండి. 1000 వాట్స్ PMPO పీక్ మ్యూజిక్ పవర్ అవుట్పుట్ దీంట్లో వస్తుందన్నమాట. ఈ యాంప్లిఫైయర్లో ఇది మామూలు పవర్ ఆఫ్ అండ్ ఆన్, ఇదేమో డమ్మీ అండి, దీనికి ఏం కనెక్షన్ లేదు. ఇదేంటిది USB అండ్ బ్లూటూత్ అండ్ FM రేడియో అండ్ ఆక్సిలరీ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఈ బటన్లో మనం పెట్టుకోవాలి. ఇది నొక్కినప్పుడు డీకోడర్కి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఇది వర్క్ చేయదు.
డీకోడర్కి వెళ్ళిన తర్వాత డీకోడర్లో ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోయాక్సియల్, ఆక్సిలరీ 4 ఉంటాయి ఇలాగా. కాబట్టి ఈ 4 సార్లు నొక్కితే 4 సార్లు ఆ విధంగా మారుతూ ఉందన్నమాట, స్విచ్చింగ్ అవుతుంటుంది. ఇది ఎలా మారుతుందని మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇదే ఆడియో రష్ అనమాట. చూడండి, ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి బటన్ నొక్కుతాను, అప్పుడు మీకు మారుతూ ఉంటుంది. చూసారు కదా ఇలాగా. సపోజ్ ఇలా ఉంది కదండి, అంటే ఆప్టికల్ 1, ఇంకోసారి నొక్కాను ఆప్టికల్ 2, ఇంకోసారి నొక్కాను కోయాక్సియల్, ఇంకోసారి నొక్కాను ఏ లైట్ వెలగదు. అలాంటి ఓన్లీ పవర్ లైట్ ఒకటే వెలుగుతుంది అనమాట. అప్పుడు ఇది ఆక్సిలరీలో ఉందని అర్థం. ఆక్సిలరీలో ఉన్నప్పుడు మనము యూఎస్బి వర్క్ చేస్తుంది అనమాట. అది ఆక్సిలరీలో ఉంది కదండి. ఇప్పుడు దీన్ని యూఎస్బిలో పెట్టుకుంటాం. యూఎస్బిలో పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ మోడ్ స్విచ్ ఉంటుంది, ఇక్కడ మోడ్ బటన్ ఉంటుంది. ఇక్కడ ఈ మోడ్ బటన్ ద్వారా నొక్కితే ఒకసారి నొక్కామనుకోండి లైన్ ఇన్, ఇంకోసారి నొక్కితే బ్లూటూత్, ఇంకోసారి నొక్కితే యూఎస్బి, ఇంకోసారి నొక్కితే ఎఫ్ఎం రేడియో. ఇలాగ మనము చేంజ్ చేసుకోవచ్చు రిమోట్ కంట్రోల్ ద్వారా. ఈక్యూ అంటే ఈక్వలైజర్ అనమాట. ఈక్వలైజర్ బటన్ నొక్కినప్పుడు మనకి E92, E93, E94, ఈక్వలైజర్ 95 ఇలాగ రకరకాల మోడ్స్, అంటే జాజ్, బిట్స్, క్లాసికల్, నార్మల్, ఇలా రకరకాలన్నీ కూడా ఈక్వలైజర్ మారుతుంది అనమాట, అడ్జస్ట్మెంట్స్. అలాగే ఇది నెక్స్ట్ బటను, ఇది బిఫోర్ బటను, ఇది వాల్యూమ్ అప్, ఇది వాల్యూమ్ డౌన్. అంతే, సింపుల్ రిమోట్ అనమాట ఇది. అలాగే ఇది సౌండ్ మ్యూటింగ్, ఇది పవర్ ఆఫ్ అండ్ ఆన్. ఓన్లీ యూఎస్బికి మాత్రమే పవర్ ఆఫ్, స్టాండ్ బిలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ నొక్కితే ఆన్ అవుతుంది. సింపుల్ రిమోట్. ఈ కంట్రోల్స్కి మాత్రము ఈ రిమోట్ వర్క్ చేయదు అనమాట. ఇవన్నీ ప్రీ కంట్రోల్స్, ఇది మాస్టర్ కంట్రోల్. ఇది ఇప్పుడు దీని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలాగుందనేది చూద్దామండి. మొట్టమొదటిగా ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ గురించి 30030 8 amperes ఫర్ సబ్ ఊఫర్ యాంప్లిఫైయర్ గురించి యూజ్ చేసామండి. 12012 6 amperes ఫర్ 5 channel బోర్డుకి మనము యూజ్ చేసుకున్నాం. డ్యూయల్ వోల్టేజ్ ఇదిగోండి, ఇది అనమాట డ్యూయల్ వోల్టేజ్ రెండు కూడాను. ఇది సబ్ ఊఫర్ యాంప్లిఫైయర్ పవర్ సప్లై యూనిట్, PSU పవర్ సప్లై యూనిట్. ఇది 5 channel గురించి పవర్ సప్లై యూనిట్. ఇది ఈ విధంగా ఈ ట్రాన్స్ఫార్మర్ని వైండింగ్ చేయించామండి. 5 volts ఈ ఆడియో రష్ డీకోడర్కి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి వేరేగా ఇక్కడ ఒక అడాప్టర్ తీసుకొని దాని నుంచి 5 volts ఎట్ ది రేట్ ఆఫ్ 2 ampere కలిగినటువంటి అడాప్టర్ ఇచ్చామండి మనం. దీనిలో సబ్ ప్రీ యూజ్ చేసాము. అలాగే బీటీ బోర్డ్, యాక్టివ్ టోన్ కంట్రోల్, బీటీ బోర్డ్, బాస్ ట్రిపుల్ బోర్డ్ కంట్రోల్, ఈ రెండింటి గురించి యూజ్ చేసాము. ఫ్యాన్స్ రెండింటికి కూడా 7809 రెగ్యులేటర్ ఇవ్వడం జరిగింది. అలాగే సబ్ ఊఫర్కి స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు కూడా ఇవ్వడం జరిగింది. సింపుల్గా ఇంతేనండి. కానీ ఏంటంటే ఆడియో రష్ నుంచి ఈ ప్రీ వాల్యూమ్ కంట్రోల్స్ అన్నిటికీ కూడా వైరింగ్ చేయడము, దీని నుంచి మళ్ళీ మాస్టర్ కంట్రోల్కి వైరింగ్ చేయడం, మాస్టర్ కంట్రోల్ నుంచి ఈ 5 channel అండ్ సబ్ ఊఫర్ యాంప్లిఫైయర్కి ఈ కనెక్షన్స్ వెళ్ళేటట్లుగా చేయడం అనేది చాలా కష్టతరమైనదండి. అదే రిమోట్ కంట్రోల్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు. ఇది నాన్ రిమోట్, ఓన్లీ మాన్యువల్ యాంప్లిఫైయర్ కాబట్టి చేయడం కొంచెం కష్టం అండి ఇది. ఎందుకంటే టైం టేకింగ్ ఎక్కువ, వైరింగ్ ఎక్కువ, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట దీని నుంచి. ఓకే, నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియపరచండి. నేను మీకు ఆన్సర్ ఇస్తానండి. నేను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తెలియపరచగలనండి. ఇంతటితో ఈ వీడియో ముగిద్దామండి.